సడల్న ఇక్కడ మళ్ళీ మంటలు వచ్చేసినాయి. మంటలు వచ్చేస్తాలకు ఎవరు కూడా భోజనం చేయలేదు సార్. అందరు అట్లనే ఆకులు పడేసుకున్నారు, అట్లనే వెళ్ళిపోయి మళ్ళీ అట్లా కూడా ఆర్పేసారు. అసలు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. మాకైతే పట్టున ఒక్కసారి చచ్చిపోయినా ఇంతమంది మీకు అక్కర వస్తుందో రాదో మాకు తెలియదు, కానీ మేము ఇక్కడ తినలేక ఉండలేక మా కడుపులో ఇట్లా దేవేసుకోబోతుంది సార్. మేము చెప్పని కూడా మాకు ధైర్యం సరిపోవట్లేదు. ఎంత డబ్బులతో పెడుతుర్రో అడుక్కొచ్చి పెడుతుర్రో మాకు తెలియదు, కానీ కనీసం ఒక్క పూట మాకు కడుపు నింపుతున్నారంటే మేము ఎంత బాధలో ఉండమో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఆకలి ఉన్న మనిషికి ఎంత బాధ ఉంటుంది అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని చెప్పండి. మాకైతే ఖచ్చితంగా 99% ఇది కావాలని చేపిస్తున్నారు. ఎవరో మా మీద చేపిస్తున్నారు, అటాక్ చేపిస్తున్నారు. ఎవరన్న సంగతి మాకు తెలీదు. మేము 3 పూటలు తినాలని ఆశపడలేదు సార్. ఇక్కడ వచ్చి ఏదైనా ఒక పూట తిని బతుకుతే చాలు, మా పిల్లల్ని బతికించుకుంటే చాలు అనుకున్నాం, కానీ మీరు కావాలని అటాక్ చేపిస్తున్నారు. వస్తే డైరెక్ట్గా రండి తీసేసిపోండి మమ్మల్ని, కథం. మేము మళ్ళీ మీకు ఆశపడం ఇస్తామన్న మద్దతు ఇచ్చిరు కాబట్టి మేము ఇక్కడ నిలబడ్డాం. కానీ మీరు తప్పుడు దెబ్బ కొడుతురు. మేము తిరగబడితే మాత్రం మీరు బతకలేరు. ఇది మాత్రం 90% 100 మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము పేదలం సార్. నష్టపోయినా మేమే, తిరగబడినా కూడా మేమే. ప్రతి దానికి మేము ముందుంటేనే ఎవరైనా ఇంకో మేము వారం రోజులు కూలి చేస్తే 4 రోజులు కూలి మేము తెచ్చిపెట్టి ఒక్కరోజు కూలి తెచ్చుకొని బతికేస్తాం వారం. మీరు ఉంటారా చెప్పండి అట్లా? మేము ఎన్ని రోజులని పస్తులు ఉండాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు గుడిసెలు కన్ఫామ్గా ఇస్తాము, కరెంటు బిల్లులు ఇస్తాం ఖచ్చితంగా. కరెంటు బిల్లులు వస్తే పట్టాలకు అవే వస్తాయని చెప్పారు సార్ మాకైతే. అందుకే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు ఉండడానికి ఇంత గూడు ఉండాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కట్టు బట్టలు సీరియల్ ఎవరికన్నా ఉన్నాయా చూడు. ఎవరో ఒక్కరు పాపం వాళ్ళు చల్లగా 100 ఏళ్ళు బతుకని రాత్రికి రాత్రి వచ్చి బెడ్షీట్లు నైటీలు గవి ఇస్తే కట్టు బట్టలు తప్ప వేరే వస్త్రాలు ఏం లేవు సార్. మాకు ఆడవాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి ప్రతి ఒక్కటి మీకు తెలుసు. మేము చెప్పాలనేది ఏం లేదు. మేము అట్లాంటి టైంలో ఎక్కడ ఉండాలి, ఎట్లు ఉండాలి, ఏడ దాచుకోవాలి, మేము ఏం చేసుకోవాలో చెప్పండి. మాకు ఏదో ఈ 2 రోజుల్లో మాకు ఏదన్నా ఒకటి నిర్ణయం చేస్తారన్న ఆశతోని బతుకుతున్నాం. లేదంటే మేము ధర్నా చేస్తాం సార్. అప్పుడు కాళ్ళు మొక్కుతారు సార్, అప్పుడు కాళ్ళు మొక్కుతారు. ఇప్పుడు మా కడుపు కాలుతుంది, మళ్ళీ మేము ఎవరు కాలు మొక్కాలి? ఎవరు కాలు మొక్కాలి? మొక్కిన ఉడక మీకు అభిమానం లేదు కదా? మీకు అభిమానం ఉందా చెప్పండి. ఉంటే సరే ఒక 2 బియ్యం ప్యాకెట్లు ఇచ్చి ఈ పూట కొండగా తినాను. ఎవరన్నా వచ్చిరా? పెద్ద పెద్ద దళితులు చాలా మంది ఉంటారు కదా, వచ్చిరా? లక్షలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, వచ్చిరా? మేము కూలోళ్ళం సార్. ఒక్క పూట చేస్తే వారం రోజులు ఇంటికాడ ఉండి బతికేటోళ్ళం. మేమేం ఆశపడతాం? ఎవరన్నా సాయం చేస్తారేమో అని చేసేటోళ్ళ గురించి ఆశపడతాం. మేము వారం కూలి చేస్తాం, 4 రోజులు కూలి పెట్టి 2 రోజులు కూలి తీసుకొని సంబరపడేటోళ్ళం. మేము మా నెత్తినే రాయేస్తే మీరు ఎప్పుడు బాగుపడరు సార్, బాగుపడరు, అస్సలు బాగుపడరు. మీ వారం అవుతుంది, వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు అని ఇల్లు తిరిగి ఆడుకొచ్చి మాకు పెడతారు. ఇప్పుడు లీడర్ అని పెట్టుకుంటారు, ఎవరైనా పెట్టుకుంటారు. మన ఇంట్లో మన ఒక పెద్ద మనిషి ఉంటే పెద్ద మనిషికి గౌరవం ఇస్తాం మన ఇంట్లో. ఇప్పుడు మేము అందరం ఒక లీడర్ నమ్ముకున్నాం కాబట్టి ఆయన అడుక్కొచ్చి మాకు పెడుతుంటే మేము కళ్ళతో చూస్తున్నాం అడకరాంగా. మాకు కడుపు నిండా నోటి నిండా అన్నం పెట్టుకోవాలంటే తినాలనిపిస్తుంది సార్. జోల పట్టుకొని అడుక్కుంటారు వాళ్ళు. మాకైతే న్యాయం కావాలి, ఖచ్చితంగా న్యాయం జరిగిన తర్వాతనే మేము ఏదైనా మాట్లాడతాం.
ఏం చెప్తలేం సార్, మాకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాం, మా కష్టానికి తగ్గ ఫలితం చూపించమని అడుగుతున్నాం. మేము ఎంత నష్టపోయినా ఇప్పుడు 2 లక్షలు పెట్టినా ఏ వస్తువు రాదు సార్ మాకు. ఒక్కొక్కరికి 2 లక్షలు పెట్టినా ఏ వస్తువు రాదు. మరి ఏం చేస్తావో నువ్వు ఆలోచన చేసుకోని చెప్పు.